హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు నేను రెయినీ సీజన్లో దొరికే బోడ కాకరకాయ రెసిపీస్ తీసుకొచ్చానండి. ఈ బోడ కాకరకాయని కొందరు ఆ కాకరకాయ అని కూడా అంటారు. ఇది చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉంటాయి. మామూలుగా అయితే కాకరకాయకి ఎన్ని పోషకాలు ఉంటాయో ఈ బోడ కాకరకాయలు కూడా అన్ని పోషకాలు ఉంటాయి. ఇందులో ఇంకా చేదు అస్సలు ఉండదు. చాలా బాగుంటుంది. ఇది అందరూ ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ. ఇది ఫ్రై కానీ పులుసు కానీ పెడితే అమోఘంగా ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు ఎలా పెట్టుకుంటారో వెజిటేరియన్స్ ఆ కాకరకాయ ఫ్రై, ఆ కాకరకాయ పులుసు పెట్టుకుంటారు. సూపర్గా ఉంటుంది. పులుసు అయితే మార్నింగ్ చేసి ఈవినింగ్ పోసుకొని చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను బోడ కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను 1/2 kg బోడ కాకరకాయ తీసుకున్నాను. 1/4 kg ఫ్రై చేస్తాను, ఇంకా 1/4 kg పులుసు పెడతాను. ఇప్పుడు ఈ 1/2 kg బోడ కాకరకాయను బాగా 2 సార్లు కడగాలి. కడిగిన తర్వాత వాటర్ పోసి ఉడకబెట్టాలి. ఇలా ఉడకబెట్టడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా తొందరగా ఉడికిపోతాయి. ఒక 10 to 15 minutesలో ఉడికిపోతుంది. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి వేయించాలి. ఇవి కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో ఈ నువ్వులన్నీ తీసుకొని పొడి చేసుకోవాలి. అండి ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడు కర్రీ కోసము 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. 3 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఆ కాకరకాయ ఉడికిందో లేదో. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొనేసి కాకరకాయను గుచ్చాలి. ఇది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, మంచిగా పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ తీసేసేయాలి. తీసిన తర్వాత చల్లని వాటర్ ఈ ఆ కాకరకాయలో పోసేయాలి. పోసిన తర్వాత ఈ కాకరకాయ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా రౌండ్గా ఇట్లా అనాలి. అంటే పైన బొడిపలంతా పోతుంది. ముందు వెనక తీసేయాలి. ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఒకటి బోడ కాకరకాయ తీసుకోవాలి. ముందు వెనక తీసేసి ఇట్లా రౌండ్గా అంటే ఆ బొడిసిపల్లి అన్నీ పోతుంది. పోయిన తర్వాత అదే వాటర్లో కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలు చేసుకొని పెట్టుకోవాలి. చూడండి పైన స్మూత్గా ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ చేస్తున్నాను. ఫ్రైకైనా పులుసుకైనా ఇట్లా హాఫ్ చేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు కర్రీ కోసము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. అందులోకి 4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. ఈ కర్రీకి నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎందుకంటే ఈ కర్రీలో ఫ్రై చేస్తాము, అలాగే అందులోనే పులుసు చేస్తాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, అలాగే ఒక ఎండుమిర్చి వేయాలి. వేసి ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఉల్లిపాయలు వేసి వేపాలి. ఇది కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేగాలి. వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలపాలి. ఇది మంచి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ కూడా వేసేసి బాగా కలపాలి. ఈ బోడ కాకరకాయ ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతేనే ఈ బోడ కాకరకాయ టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకోసమే ఆయిల్ దీన్ని కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా వేయించాలి. ఈ ఉప్పు కారము ఈ ముక్కలకు అనేది బాగా పట్టాలి. ఇలా వేగుతూ ఉండాలి. వేగుతున్న దాంట్లో ఒక 2 టీ స్పూన్ల చక్కెర వేయాలి. ఇలా చక్కెర వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. అలాగే కర్రీ కూడా కమ్మగా ఉంటుంది. 1/2 కిలోకి 1 టీ స్పూన్ చొప్పున 1/2 కిలోకి 2 టీ స్పూన్ల చక్కెర వేసాను. ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసి కలపాలి. ఇలా ఒక 5 minutes కలుపుతూ ఉండాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినందుకు కింద అంటుకుంటూ ఉంటుంది కాబట్టి కింద నుంచి పైకి మంచిగా ఇలా కలుపుతూ ఉండాలి. లైట్గా ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. అంతేనండి, ఇక డిష్ అవుట్ చేసుకోవాలి. చూడండి లైట్గా ఆయిల్ తేలింది. ఇక రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది. బోడ కాకరకాయ పిల్లల లంచ్ బాక్స్ కూడా కట్టియచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
చేదు అస్సలు ఉండదు, కమ్మగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. కాబట్టి అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇందులో గింజలు కూడా తినచ్చు, చాలా బాగుంటాయి గింజలు కూడా, అస్సలు పరేయకండి. ఇక్కడ నేను 1/2 కేజీ బూడ కాకరకాయ ఫ్రై డిష్ అవుట్ చేసుకున్నాను. ఇంకా 1/2 కేజీ కడాయిలో ఉంటుంది. ఈ 1/2 కేజీ దాంతో పులుసు ఎలా పెట్టాలో చూద్దాము. దీనికోసం నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని కడిగి నానేసుకుంటున్నాను. చింతపండు 10 నిమిషాలు నానిన తర్వాత రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బూడ కాకరకాయ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు రసం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోయాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెము 1/2 గ్లాస్ వాటర్ కూడా పోసి బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఈ చింతపండు రసానికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి కూడా వేసేసి బాగా కలపాలి. ఇది మంచిగా మసలాలి. ఇది బాగా మసిలిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతుల పొడి వేయాలి. అలాగే చిన్న బెల్లం ముక్క కూడా నలిపి అందులో వేసేయాలి. ఈ పులుసుకి మెంతుల పొడి అలాగే బెల్లం కూడా వేస్తే చాలా కమ్మగా ఉంటుంది. ఈ బెల్లం వల్ల పులుపు అనేది కరెక్ట్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి అలా వదిలేసేయాలి. తర్వాత మూత తీసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయాలి. ఒక 5 మినిట్స్ అలా ఉంచి డిష్ అవుట్ చేసుకోవడమే. పులుసు రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది అన్నంలోకి. ఈ పులుసు 2-3 డేస్ అయినా ఉంటుంది, అసలు పాడవ్వదు. ఈ బూడ కాకరకాయ పులుసు మార్నింగ్ చేసుకున్నారనుకోండి, నైట్కి అయితే ఇంకా బాగుంటుంది మాగి, నెక్స్ట్ డేకి అయితే సూపర్గా ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.